హాయ్ అండి. వెల్కమ్ టు మైక్ టీవీ డిజిటల్. నేను సతీష్ అట్ల. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం కదా! సో, కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో కూడా ముఖ్యమైనది, ప్రధానమైనది అని కూడా చెప్పొచ్చు. అంటే మనం తరోవుగా కూడా ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎగ్జామ్‌కి ముందు ఒక 6 నెలలు మాక్సిమమ్ 1 ఇయర్ వరకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పైన కాన్సంట్రేషన్ చేస్తే, తరోవుగా ప్రిపేర్ అవుతే మనం కరెంట్ అఫైర్స్‌లో ఈజీగా బై మార్క్స్ గెట్ ఇన్ కావడానికి అవకాశం ఉంది. సో, ప్రతిరోజు ఖచ్చితంగా ఒక ఇంగ్లీష్ అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి తెలుగు పీపుల్ వచ్చేసి తెలుగు మీడియంకి సంబంధించిన వాళ్ళు మేజర్‌గా ఒక తెలుగు న్యూస్ పేపర్, ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ మీరు రెగ్యులర్‌గా ఒకదాన్ని ఫాలో అవుతూ దానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఒక నోట్‌బుక్‌లో రెగ్యులర్‌గా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. అవసరమయ్యేదుంటే దానికి సంబంధించినటువంటి క్వెషన్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది, ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది, అట్లాగే ఒకవేళ ఆబ్జెక్టివ్ టైప్ అయ్యేదుంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ అయ్యేదుంటే ఏ విధంగా అడుగుతారు, ఏ విధంగా ఆబ్జెక్టివ్ టైప్‌లో 4 అంశాలు, 5 అంశాలు ఏవిస్తారు అనేది కూడా మనంగా కూడా వాటిని ప్రిపేర్ చేసుకొని ఒక్కసారి బెస్ట్‌గా ఇవ్వడానికి ప్రిపేర్ అవ్వాలి. సో, ఈ వారం కరెంట్ అఫైర్స్ ఒక్కసారి చూద్దాం. ఒమన్ పాలకుడు సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో 2023 డిసెంబర్ 16న ఢిల్లీలో భేటీ అయ్యారు. సముద్ర జలాలు, డిజిటల్ చెల్లింపులు, అంతరిక్షం, హరిత ఇంధనం, క్రికెట్ తదితర 10 కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకునే లక్ష్యంతో వీరు ఓ దార్శనిక పత్రాన్ని ఆమోదించారు. దేశాధినేత హోదాలో హైతమ్ బిన్ తారిక్ భారత్కు రావడం ఇదే తొలిసారి. సో, ఈ విధంగా తను తొలిసారి వచ్చారు కాబట్టి దానిపైన కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే ఏ రోజున ఎప్పుడు వచ్చారు అని అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే ఏ అంశాలపైన ఏ 10 కీలక రంగాల్లో వీళ్ళు సహకారాన్ని కోరుకున్నారు అనే విధంగా కూడా మనల్ని ఇక్కడ అడగడానికి అవకాశం ఉంటుంది. సో, దానికి సంబంధించి చూసుకోవాలి. ఇక ఒమన్ భారత్ ఉమ్మడి పెట్టుబడులు నిధికి 3వ విడతగా $30 కోట్ల సుమారు 2,500 కోట్లను విడుదల చేయనున్నట్లు రెండు పక్షాలు ప్రకటించాయి. భారత ఆర్థిక వ్యవస్థలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనున్నారు. ఇక సమాచార సాంకేతిక రంగం, ఆర్థిక నేరాల కట్టడి, సంస్కృతి తదితర అంశాల్లో సహకారంతో పాటు ఒమన్లోని భారత సాంస్కృతిక సంబంధాల మండలిలో హిందీ పీఠం ఏర్పాటు కోసం ఇరు దేశాలు ఒప్పందాలపై సంతకాలు చేశాయని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. సో, ఇక్కడ కూడా మనము తీసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని కోట్లు, $30 కోట్ల అంటే సుమారు 2,500 కోట్లు విడుదల చేయనున్నట్లు రెండు పక్షాలు కూడా ప్రకటించాయి. సో, ఆర్థిక వ్యవస్థలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనున్నారు అనే దానిపైన ఇట్లాంటివి, ఇంకా అట్లాగే సాంకేతిక రంగము, ఆర్థిక నేరాల కట్టడి, సంస్కృతి తదితర అంశాలపైన ఇట్లా అన్నట్టుగా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో, ఇక మరొకటి అంశం చూస్తే ITF ప్రపంచ ఛాంపియన్ 2023 అవార్డులను సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్, బెలారస్కు చెందిన అరియానా సబలెంకా 2023 డిసెంబర్ 15న గెలుచుకున్నారు. జకోవిచ్ రికార్డు స్థాయిలో 8వ ఈ సీజన్ను నంబర్ 1గా ముగించాడు. ఇక 2023 జయాపజయాల రికార్డు 56-7గా ఉన్న జకో మొత్తం 7 టైటిళ్లు నెగ్గాడు. ITF ప్రపంచ ఛాంపియన్ అవార్డు సాధించడం నోవాక్కు ఇది 8వ. మహిళల విభాగంలో సబలెంకా తొలిసారి ఈ పురస్కారాన్ని అందుకుంది. సో, ఇందులో కూడా చూసినట్లయితే మనకు ఈ ప్రపంచ ఛాంపియన్ ITFకు సంబంధించి 2023కు సంబంధించి ఉంది. తను ఎన్నోసారి అనేది, తర్వాత జయాపజయాల రికార్డుకు సంబంధించి ఒకవేళ మహిళల విభాగము ఇది తొలిసారి ఈ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. ఇట్లా అలాగే నోవాక్కు ఇది రావడము 8వ. ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. వాటిని ఆన్సర్ చేయొచ్చు మనం తరువుగా ప్రిపేర్ అవుతాయి. ఇక కువైట్ పాలకుడు షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా 86 సంవత్సరాల వ్యక్తి. ఇతను 2023 డిసెంబర్ 16న మరణించారు. ఇక మునుపటి పాలకుడు షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా షేక్ నవాఫ్ను 2006లో యువరాజుగా ప్రకటించారు. 2020లో 91 ఏళ్ల వయసులో షేక్ సబా కన్నుమూయడంతో కువైట్ ఎమీర్గా నవాఫ్ బాధ్యతలు స్వీకరించారు. 1937లో జన్మించిన షేక్ నవాఫ్ 2020 సెప్టెంబర్లో కువైట్ పాలనా పగ్గాలు చేపట్టి 3 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. ప్రస్తుత యువరాజు నవాఫ్ సవతి సోదరుడు షేక్ మిషెల్ అల్ అహ్మద్ అల్ జబీర్ 83 సంవత్సరాల తదుపరి వారసుడిగా అధికారాన్ని చేపట్టనున్నారు.
సో దీనికి సంబంధించి కువైట్కి సంబంధించి కూడా ఇటీవల మరణించిన వ్యక్తి ఎవరు, లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, అతనిని ఎప్పుడు యువరాజుగా ప్రకటించారు, ఎన్నేండ్ల నుంచి పరిపాలిస్తూ ఉన్నారు, ఇట్లాంటివన్నీ నెక్స్ట్ తన తర్వాత అధికారాన్ని చేపట్టనున్న వారసుడు ఎవరు అన్నట్టుగా ఇట్లా దీనికి సంబంధించి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా జనరల్గా మనం రెగ్యులర్గా కూడా దీంట్లో మాదిరి ప్రశ్నలు అనేది ప్రతిభలో ఇస్తుంటే చూస్తున్నాం కదా, దానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్గా ఒక్కసారి ఇక్కడ ఇచ్చినవి చూద్దాం. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రశ్నల మాదిరిగా ఇచ్చినటువంటివి ఒక్కసారి చూద్దాం. ఇటీవల భారత నౌకాదళంలో చేరిన దేశంలోనే అతిపెద్ద సర్వనౌక ఏది అంటే దీనికి సంబంధించి దీన్ని స్వదేశంలోనే డిఫెన్స్ పిఎస్యు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ జిఆర్ఎస్సి లిమిటెడ్ సంస్థ తయారు చేయడం జరిగింది. నౌకాదళం కోసం జిఆర్ఎస్సి తయారు చేస్తున్న 4 సర్వే నౌకల్లో ఇది మొదటిది. నౌకా దినోత్సవం సందర్భంగా 2023 డిసెంబర్ 4న ఈ నౌకను నౌకాదళానికి అందజేశారు. దీనికి సంబంధించినటువంటి ఐఎన్ఎస్ సందాయక్, ఇది సర్వే నౌక అతిపెద్దది దేశంలోనే ఏది అంటే ఐఎన్ఎస్ సందాయక్ అని చెప్పి ఆన్సర్గా చెప్పొచ్చు. ఇక ఇందులో ఉన్న ప్రకారంగా కూడా ఏ సంస్థ ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించి ఏ ఇయర్ ఎప్పుడు అని కూడా అడగొచ్చు. ఇక దూరశ్రేణి హైపర్సోనిక్ క్షిపణి ఫతా 2ను ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది అంటే ఇరాన్ దేశం. ఇక దీనికి సంబంధించి చూస్తే దీన్ని హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ హెచ్జివి, హైపర్సోనిక్ క్రూజ్ క్షిపణి హెచ్సివిగా ఈ దేశం వర్ణించింది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత హైపర్సోనిక్ క్షిపణిని రూపొందించుకున్న 4వ దేశంగా ఇది వార్తల్లో నిలిచింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి శబ్దం కంటే 13-15 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లి 1400 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యంపై విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ దేశం అంతా దీని పరిధిలోకి వస్తోంది. సో ఇంకా దీంట్లో నుంచి కూడా ఎన్ని కిలోమీటర్ల దూరము, ఎన్ని రేట్లు అని చెప్పి కూడా పూర్తిగా ఇది స్వదేశీ పరిజ్ఞానంతోనేనా అన్నట్లుగా కూడా దీంట్లో ఇంకా ప్రశ్న అడగొచ్చు. అట్లాగే ఇది ఎన్నో దేశం అని కూడా అడగొచ్చు, ఎందుకంటే ముందు అమెరికా, రష్యా, చైనాలో దీన్ని రూపొందించడం జరిగింది అన్నట్టు. ఇక సేంద్రియ సాగును ప్రోత్సహించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే కేరళ అని చెప్పొచ్చు. ఇక రాబోయే 5 ఏళ్లలో 5,000 హెక్టార్లలో సేంద్రియ సాగును విస్తరించడం దీని లక్ష్యం. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని 10% పంట భూములను కేంద్రీయ సాగుకు కేటాయించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా ఇందులో కూడా ఎంత అని చెప్పేసి, ఏ విధంగా అని చెప్పేసి, ఎంత శాతం అని చెప్పి కూడా ఇంకా దీంట్లో కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉండొచ్చు. సో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సగటు నెలవారీ జిఎస్టీ వసూళ్లు ఎంత మొత్తంగా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల వెల్లడించారు. సో ఈ పరంగా పేపర్ ఫాలో అయ్యేది ఉంటే మనము మోర్ దెన్ 85% ఆన్సర్స్ చేయడానికి కరెంట్ అఫైర్స్ కావచ్చు, జనరల్ నాలెడ్జ్ కావచ్చు, ఇంకా ఇందులో ఇచ్చేటటువంటి ఇట్లాంటి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయినా, ప్రాబ్లమ్స్ అయినా, సొల్యూషన్స్ అయినా ఇట్లాంటివి కూడా మనకు చేయడానికి అవకాశం ఉంటే సాల్వ్ చేయడానికి. ఇక ఈ వసూళ్లు సగటు 2020-21లో 94,734 కోట్లుగా, 2021-22లో అయితే 1.23 లక్షల కోట్లుగా, 2022-23లో అయితే 1.50 లక్షల కోట్లుగా ఉన్నట్లు మంత్రి వెల్లడించడం జరిగింది. ఇది 2023-24కు సంబంధించి ఆర్థిక సంవత్సరంలో అనేది ఆన్సర్ చూస్తే 1.66 లక్షల కోట్లు అన్నట్టు. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇటీవల దీన్ని వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇది. సో కాబట్టి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అది గ్రూప్స్ కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఇంకా ఏ ఇతరత్ర రైల్వే, పోలీస్, బ్యాంక్స్, ఏ ఎగ్జామ్స్కైనా మీరు ప్రిపేర్ కండి. దానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్ ఇట్లాంటివన్నీ కూడా ప్రతిదీ సబ్జెక్ట్ వైజ్గా, ఒకవేళ సివిల్స్ వచ్చినా, గ్రూప్స్ వచ్చినా కూడా కొన్ని సందర్భాలలో ఏవైతే మీరు సబ్జెక్ట్ ఎంచుకుంటారో దానికి సంబంధించిన వాటికి సంబంధించి, లేకపోతే కొన్నిటికి మీరు వెళ్తుంటేనైతే ఇక ఒకవేళ ప్రైవేట్కి వచ్చినా కానీ, గవర్నమెంట్కి వచ్చినా కూడా కొన్నిటికి సంబంధించి అనుభవం కూడా ఇక్కడ ముఖ్యంగా మీకు ప్రధానమైనది అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ అనుభవంలో మీకు టెక్నికల్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, లేకపోతే వేరే జనరల్గా ఉండవలసినటువంటి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేటివి కూడా చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా తరువుగా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తెలుసుకుంటూ ఉండొచ్చు. మీ విజయాన్ని కూడా సాధించవచ్చు, మీ టార్గెట్ని రీచ్ అవ్వచ్చు.